సోగ్గాడ్ లో ఆయన ఒక లొకేషన్ లో ఒక బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నారు. అప్పటికే సారథి స్టూడియోలో రాధా గోపాలం సెట్ అన్నమాట హౌస్ అది. ఆ స్ట్రీట్ లో ఒక బ్యాక్గ్రౌండ్ లో బ్లాక్ సెలెక్ట్ చేసుకుని మధుమాసం మధుమాసం సాంగ్ చేశాడు. బ్లాక్ ను దాటి ఎక్కడికి వెళ్ళడు. అదే బ్లాక్ లో చేంజ్ ఓవర్స్ ఉంటాయి, వర్షం ఉంటుంది, పక్షులను పెడతాడు. ఎంత బ్యూటీ ఉంటుందంటే ఒక్క బ్లాక్ లో ఒక సాంగ్ ప్రజెంట్ నిజంగానే ఒక టెక్నికల్ గా ఒక డిఓపికి రవి బాబు వాళ్ళు ఎలా కన్విన్స్ అయ్యారో, కొత్తగా ఆడియన్స్ కి ఏదో చెప్పాలని ట్రై చేశారో, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే మధుమాసం మధుమాసం అనే సాంగ్ ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే పాట. నచ్చావులే మూవీలో ఆ నిన్నే నిన్నే కోరా సాంగ్ ఉంటది. అబ్జర్వ్ చేస్తే ఒక 10 by 10 రూమ్ ఉంటది అన్న, ఒకే రూమ్ లో సాంగ్. ఆ ఆ అమ్మాయి ఆ అక్కడి నుంచి ఇక్కడ ఆ తిరుగుతుంది. ఆ ఓన్లీ ప్రాప్స్. నీకు ఫస్ట్ అయితే ఒక ఆరెంజ్ ఇదే కలర్ ఏదో ప్రాప్స్ టెక్నికాలిటీ. పెడతాడు, తర్వాత చెట్టు ప్రాప్స్ లాగా మళ్ళీ కలర్ మారుస్తాడు. సో నీకు సాంగ్ అంతా అయిపోయింది ఒకే లొకేషన్ మీరు అన్నట్టు. డైరెక్టర్స్ కథ తీసుకొని వచ్చి నాకు ఇన్ని ఇన్ని కోట్లు కావాలి, అన్ని కోట్లు కావాలని బడ్జెట్ ప్రజెంట్ చేసి ఆ లొకేషన్ పోవాలి, ఈ లొకేషన్ పోవాలని చెప్పి ఫారెన్ కి వెళ్ళిపోయి క్లోజ్ షాట్ పెడతారు ఆర్టిస్ట్ కు. అవును. ఫారెన్ కి వెళ్ళిందే నువ్వు ఆ లొకేషన్ చూపించడానికి, క్లోజ్ షాట్ పెట్టడం కోసం కాదు కదా. ఇలా ఈ కోట్లు కోట్లు ఎక్కడికెక్కడికి వెళ్ళి వీసాలు తీసుకొని వెళ్ళి అవి చేసి ఇవి చేసే బదులు ఒక ఫ్రేమ్ బేస్ చేసుకొని ఒక రూమ్ లో ఒక 4 గోడల మధ్య ఎంత అద్భుతం చేయొచ్చు.